ఇది మన గుత్తి పెట్రోల్ పంప్ సర్కిల్. అలానే ముందుకెళ్తే గోశాల, దాని తర్వాత మనకు శ్రీదివ్య హోటల్ కూడా కనిపిస్తుంది దిన్నదేర్పాడు దగ్గర. అలానే స్ట్రైట్గా వెళ్ళిపోతే కియా షోరూమ్ కనిపిస్తుంది. ఇది క్రాస్ అయిన తర్వాత పెద్ద టేకూర్కి ఒక 300 మీటర్స్ అనే బోర్డు కూడా మనకు కనిపిస్తుంది. కాస్త ముందుకెళ్తే మనకు చిన్న టేకూర్ వస్తుంది. ఇది మనకు అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, దాని పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది. చిన్న టేకూర్. సో కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ కనుక చేస్తున్నట్టయితే ఒక హోటల్ కనిపిస్తుంది, ఆదిత్య ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పి. దీని పక్కనే మనకు ఈస్ట్ ఫేస్ గల 2 ఎకరాల 60 సెంట్లు గల ల్యాండ్ అనేది లీజ్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మనకు హైవే బిట్టే అనమాట. ఇది హైవేకి చాలా అంటే చాలా దగ్గరే, హైవే పక్కనే అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు అనమాట. అయితే మనకు పెట్రోల్ పంప్స్ కోసం కావచ్చు, గ్యాస్ స్టేషన్స్ కోసం కావచ్చు, ఎలక్ట్రిక్ చార్జ్ స్టేషన్స్ కోసం కావచ్చు, రెస్టారెంట్స్ కోసము, కార్ షోరూమ్స్, ఆఫీస్ స్పేసెస్, చాయ్ పాయింట్స్, ఇలాంటి వగేరా బిజినెసెస్ల కోసము ఈ భూమి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇది మెయిన్ హైవే మీదనే మనకుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మెయిన్ హైవేకి మనకు కేవలం ఒక 10 అడుగుల దూరంలోనే మనకు ఉంటుంది. ఏదైతే ఇక్కడ మనకు స్తంభాలు ఉన్నాయో అక్కడ అనమాట. సో ఒకసారి మనము భూమి లోపలికి వెళ్ళేసి ఎలా ఉంది భూమి అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. సో మనము లోపలికి వెళ్ళిపోదాము. సో ఏదైతే మనకి ఇక్కడ పోల్స్ కనిపిస్తున్నాయో, ఈ పోల్స్ దగ్గర నుంచి ఏదైతే ఈ 4 పోల్స్ మనకు కనిపిస్తాయి, ఈ 1, 2, 3 తర్వాత ఇక్కడ ఈ 4th పోల్, ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకు వచ్చేసి 2 ఎకరాల 60 సెంట్లు గల భూమి అన్నమాట. ఈస్ట్ ఫేస్ ఇది వచ్చేసి మనకు చెట్ల మల్లాపురం అని చెప్పి అంటారు. మనకు బెంగళూరు టు కర్నూలు హైవే అని చెప్పొచ్చు. అయితే దీని కాస్ట్ ప్రైస్ అనేది డైరెక్ట్గా మీరు ఓనర్తోనే మాట్లాడుకొని ఫైనలైజ్ చేసుకోవచ్చు అనమాట. మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కనుక్కోవచ్చు. ఎవరికైనా ఆసక్తి ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.